హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను కర్రీ దోసకాయని ఎన్ని రోజులు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం ఒక దోసకాయ తీసుకున్నానండి, ఒక 1/2 కిలో ఉంటుంది. దాన్ని మంచిగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దీంట్లోకి ఏమో ఎన్ని రోజులు, ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. కర్రీ కోసం అయితే ఒక బాండి పెట్టి నేను దీంట్లో ఆయిల్ వేసానండి, కర్రీకి సరిపడా. దీంట్లో ముందు మనం ఎండ్రాయిలు అయితే వేసుకున్నామండి. ఎండ్రాయిలు పచ్చివాసన పోయేదాకా ఇది ఫ్రై చేసుకున్నామండి ఈ నూనెలోను. ఎండ్రాయిలు అయితే ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని పచ్చిమిర్చి వేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు కూడా మనకి ఈ నూనెలో బాగా ఫ్రై అయ్యేదాకా ఒక 3 మినిట్స్ అయితే ఉంచుకున్నామండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో నేను దంచుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దామండి. దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఇవైతే బాగా మగ్గాలండి. మనకి ఇంకా దోసకాయ మగ్గాలండి. దీంట్లోనూ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేస్తున్నానండి. చూసారండి, మనకి దోసకాయ అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేదాకా ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్. మనకి దోసకాయ టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదండి. దీంట్లో నేను కొంచెం కారం, 1 స్పూన్ ధనియా పొడి ఒకసారి అయితే కలుపుకుందామండి. ఈ దోసకాయ టమాటా అంతా కూడా ధనియాల పొడి, కారం వేసాం కదండి. ఎక్కువ కలిసే వరకు కొంచెం సేపు అయితే ఉంచుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆల్రెడీ దోసకాయ బాగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్. అందుకని ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అయితే మనకు కర్రీ అయిపోతుంది. కర్రీ అయితే అయిపోయిందండి మనకి. ఇంకా లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కర్రీ అయితే దింపేసుకుందాం. చూసారండి, ఇలా అయితే సరిపోతుందండి. మనకి కర్రీ కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. ఓకే అండి, కర్రీ అయితే అయిపోయిందండి. దోసకాయ ఎండ్రాయిలు చూసారా ఫ్రెండ్స్. నేనైతే కర్రీని కొంచెం బాగా దగ్గర పెట్టేసానండి. ఎందుకంటే ఇలాగే రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ. మనం ఎండ్రాయిలు కూడా ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి నూనెలో మనకి నీసు వాసన ఏమి రాదండి. కూర అయితే ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా. ఓకే అండి, కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.